హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి నేను మన చికెన్ నాటుకోడి కర్రీ చేస్తూ పోతున్నాను. తినన్నా కానీ ఇప్పుడు దీంతో కర్రీ చేయబోతున్నాను అనుకుంటా. టమాటా ఫ్రై చేయబోతున్నాను. లెవెల్ అటు ఇప్పుడు వచ్చేసి మనం కూరగాయలు కట్ చేయాలి. మనం చెప్స్ కదా, అందుకే అయ్యో కొంచెం వీడియో ఇప్పుడు మనం అమ్మయ్యా కూరగాయలు కట్ చేస్తున్నాం. ఫస్ట్ 1 టమాటా. వేర్ ఇస్ మై చాక్. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేస్తాం? ఇలా మిగతా టమాటా దాచిపెట్టు ఫ్రిడ్జ్లో పెట్టేసి. చిన్నవి కావాలనుకున్నాను 2. వీటిని చిన్నగా కట్ చేద్దాం. గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు స్ప్రెడ్ చేయాలి. స్టెమ్ అంటే కొత్తిమీర. స్టెమ్ వేస్తున్నా. ఇది కర్రీ వేస్తే టేస్ట్ ఉండదు. ఇప్పుడు మనం కట్ చేసుకుని అయితే అయిపోయింది కూరగాయలు. ముందుగా ఇప్పుడు ఏం చేద్దాం? ఒక ఫ్లవర్ తీసుకున్నాం, టేస్ట్ బాగా వస్తుంది. మన దగ్గర ఉన్న కర్రీ ఫ్లవర్ ఉన్నదా ఒకటి, అది తీసుకున్నాం. కర్రీ ఫ్లవర్ నమస్తే. ఫ్లవర్ తీసుకుందాం. మన దగ్గర కర్రీ ఫ్లవర్ ఉంది కదా, ఏది మన దగ్గర కర్రీ ఫ్లవర్ ఉంది కదా, అక్కడ ఫ్రిడ్జ్ ఉంది, అది తీసుకొచ్చి. కర్రీ ఫ్లవర్ అక్కడ ఉంది. ఇక్కడ ఏం కదా, ఇక్కడ తీసుకొచ్చి. తాగుతా సరే చెప్పినా తోటి ఏమన్నా. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ ఎక్కించేస్తాం. ఫస్ట్ అయ్యో బెల్లం పెట్టేద్దాం.
మిక్సీ తీసుకొచ్చుకొని ఇంకా కొంచెం బ్రైట్నెస్ తగ్గుతుంది. పెట్టేసి మిక్సీలో నా దగ్గర కొంచెం ఫ్లవర్ అండ్ కరివేపాకు ఉంది కదా, అది ఉంది, కర్రీ లీఫ్ ఉంది. అవి రెండు నేను మిక్సీ పట్టేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్నాను, చూపించలేదు కదా. మిక్సీ పట్టేసుకుందాం. చాలా ఉంది. కొంచెం కర్రీ ఫ్లవర్ కూడా మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం తీసుకుంటున్నా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. అక్క పాలేసుకున్నా. బ్రైట్నెస్ తగ్గిపోతుంది దీన్ని ఊకే. అక్కడ కూర్చోపోను, బ్రైట్నెస్ తగ్గుతుంది. ఇటు తగ్గించు. బ్రైట్నెస్ తగ్గినప్పుడల్లా ఇట్లా కొంచెం ఇట్లా ఇక్కడ కూర్చుంది, ఇక్కడ బ్రైట్నెస్ తగ్గితే ఇక్కడ పెట్టు. చూద్దాం. అయిపోయింది. ఫ్లవర్ని తీసేసుకొని పక్క పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సింగ్ పక్క పెట్టేసుకొని మనకి పెనం ఎక్కించేసుకుందాం. బ్రైట్నెస్ తగ్గుతుంది. పెనం ఎక్కించేసుకొని కర్రీ స్టార్ట్ చేస్తా. ఫస్ట్ నూనె నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్నాం. ఇది నాకప్పుడు ఇంకా డాడీ కప్ అట్ట నీ కప్ డాడీ అయిపోయింది. బ్రైట్నెస్ చెప్తాను. చదువుతున్న ప్రాబ్లం అయింది. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి తీసుకున్నాం. తీసుకున్న తర్వాత అయ్యో గ్యాస్ అయిపోయింది. అక్క ఇప్పుడు గ్యాస్ అయిపోయింది కదా, మనం ఎలా చేస్తాం? నేను మొన్న ఆర్డర్ పెట్టిన ఒక గ్యాడ్జెట్ ఉంది, తీసుకొస్తాం. దీని పేరే దీని పేరే లైటింగ్. ఇప్పుడు మన గ్యాస్ అయిపోయింది కదా, దీన్ని కింద పెట్టుకొని గ్యాస్ పైన పెట్టుకుందాం. ఇక్కడ ఉన్న గ్యాడ్జెట్ తోని మనం 3 times ఇలా ప్రెస్ చేయాలి. ఇలా అనేసి ఇప్పుడు ఈ వైట్ ఉంది పోతుంది. ఇక్కడ ఉంది, దీన్ని తీసుకొని ఇట్లా పెట్టేసి ఇలా మనకి ఇప్పుడు టైమర్ సెట్ చేసుకోవాలనుకో, ఇక్కడ ఉంది ఈ గ్యాడ్జెట్, దీన్ని మెల్ల పని చేసుకొని టైమర్ ఇప్పుడు ఇక్కడ ఉందా, దీన్ని 3 times అంటే హవర్స్ అన్నప్పుడు ఇట్లా అనుకోవాలి. హవర్స్ అన్నప్పుడు ఇట్లా అనుకోవాలి. మినిట్స్ అన్నప్పుడు నీకు ఎన్ని మినిట్స్ వాళ్ళు ఇట్లా టచ్ చేయాలి. ఇప్పుడు మనం హవర్స్ కాబట్టి పోతుంది మళ్ళీ హవర్స్ కాబట్టి 3 times ఇట్లా అనుకోవాలి. అయిపోయింది అనేసుకొని మనం ఇప్పుడు దీన్ని ఇలా తీసేసుకొని 3 times ఇలా పెట్టుకొని ఇక్కడ మనం స్టాచ్ ఇట్లా వేసుకోవచ్చు. కాకపోతే ఇది ఆగుతలేదు. ఇప్పుడు కూర కూడా కావాలి కదా, తొందర ఫ్రై అవుతూ ఉంటుంది ఇలా. మన సౌండ్ వస్తుంది అయినట్టు.
తీసేసి ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ మనం టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న స్టెమ్ కూడా వేసుకోవాలి. స్టెమ్ వేసేసుకొని ఫ్లవర్లు వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఉడకడానికి టైం సెట్ చేసుకుందాం. ఇప్పుడు టైం సెట్ చేసుకున్నాక మీకు చెప్పాను. పెట్టేసి ఉడుకుతా ఉంటుంది గ్యాస్. సౌండ్ వచ్చేస్తుంది, అందుకే తీసేసుకోవాలి. ఈ గ్యాజెట్ మీకు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి, కింద లింక్ ఇచ్చేస్తా. బాగుందా గ్యాజెట్? ఓకే, మనం కర్రీ అయిపోయినట్టే. తీసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని బస్ ముందు ముసేస్తాను. ఇప్పుడు తినేయడమే ఫ్రైని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Wish you all. Bye guys, subscribe.